అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటీలో దుర్ఘటన సంభవించింది. కంపెనీలోని ఎస్ఎస్ సాయి శ్రేయస్ ఫార్మా కంపెనీలో బుధవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. కంపెనీలోని రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద స్థాయిలను తనిఖీ చేయడానికి వెళ్లిన ముగ్గురు కార్మికులు అక్కడ విడుదలైన రసాయన విషవాయువులను పీల్చి అస్వస్థతకు గురయ్యారు. ఈ ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందగా మరో కార్మికుడు శీలానగర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పరవాడ సిఐ మల్లికార్జునరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరవాడ మండలంలో ఉన్నటువంటి ఫార్మాసిటీలో ఈరోజు జరిగినటువంటి ఘటనను పరిశీలించినట్లయితే 2 కార్మికులు మృతి చెందారు. ఈ మృతి చెందినటువంటి కార్మికులు ఇద్దరు కూడా బి చంద్రశేఖర్ అనేటువంటి కార్మికుడు ఒకరు, మరొకరు ఎస్ కుమార్ అనేటువంటి కార్మికులు వీళ్ళిద్దరూ కూడా మృతి చెందారు. ఒకరు హైదరాబాద్కి చెందినటువంటి వాళ్ళు, మరొకరు మునగపాక అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి మునగపాక మండలం మునగపాక గ్రామానికి చెందినటువంటి కార్మికుడు మృతి చెందారు. అందుకని దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలి. ఎస్ఎస్ ఫార్మాలో భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం వలన సరైనటువంటి మాస్కులు కానీ సరైనటువంటి ప్రికాషన్స్ లేకపోవడం వల్ల సేఫ్టీ ఏదైతే సాల్వెంట్ ట్యాంక్స్ ఉన్నాయో వాటిని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు ఈ ఘటన అనేటువంటి చోటు చేసుకుంది. జిల్లా అధికారి యంత్రాంగం వెంటనే దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని, అలాగే మృతి చెందిన కార్మికులు ఇద్దరికీ కూడా ₹1 ఒక్కొక్కరికి నష్టపరిహారం చెల్లించాలని, మరో కార్మికుడు తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆయనకి మెరుగైన వైద్య సేవలు అందించి ఆయన్ని కాపాడాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. అధికారి యంత్రాంగం సక్రమైనటువంటి భద్రత ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల, భద్రతను పర్యవేక్షించకపోవడం వల్లే ఇట్లాంటి ప్రమాదాలు అనేటువంటి చోటు చేసుకుంటా ఉన్నాయి. అందుకని దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది.